హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. ఆయన అడిగి ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి. హాయ్. సో మనం తెలుగు వాళ్ళం భారతదేశంలో దేవతల్ని దేవుని చాలా గొప్పగా ఆరాధిస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా ఒక పోస్టర్ చాలా పెద్ద వివాదానికి దారి తీసింది, తోవిచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే గంధీబాత్ అనే ఒక సిరీస్, అది ఇంతకుముందు ఒక 4-5 సిరీస్లు అయిపోయిన, ఇప్పుడు 6th అనుకుంటా నడుస్తుంది. సో ఈ సిరీస్లో మన లక్ష్మీదేవిని ఉద్దేశించినట్లు ఒక కలువ పువ్వులో ఒక అమ్మాయిని చాలా ఎక్స్పోజ్డ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేశారు. సో దీని మీద ప్రజలు చాలామంది మండిపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా వీళ్ళది ఆల్ట్ బాలాజీ అనేది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్, మన ఏక్తా కపూర్ది. ఏక్తా కపూర్ కూడా ఈ మధ్య అప్పట్లో మీకు తెలుసో లేదో బాలాజీ టెలిఫిలిమ్స్ అని వచ్చేవి, జెమినీ టీవీలో, ఈటీవీలో సీరియల్స్ వచ్చేవి. ఏది కొత్త బంగారం, ఇట్లాంటి కొన్ని సీరియల్స్ వచ్చేవి. బాలాజీ టెలిఫిలిమ్స్ అని పద్ధతిగా ఉంటాయి సీరియల్స్ అని, బాగుంటాయి. ఆ సీరియల్స్ని ప్రొడ్యూస్ చేసింది కూడా ఈవిడే, ఏక్తా కపూర్. సినిమాలు కూడా చేస్తుంది, మంచి మంచి మూవీస్ చేసేది. తర్వాత కొంచెం రాను ఏమైందంటే రాను రాజుగురం గాడిదైంది అన్నట్టుగా ఈవిడ మొత్తం బోల్డ్ కంటెంట్ సినిమాలు తీయడం స్టార్ట్ చేసింది. అన్నీ బోల్డే, ఏం తీసినా సరే. అంటే అయితే హీరోయిన్కి బట్టలు ఉండవు, లేకపోతే బాగా శృతి మించిన రొమాన్స్ ఆ రేంజ్లో తీయడం స్టార్ట్ చేస్తుంది. అది వాళ్ళ ఒపీనియన్, దాంట్లో తప్పులేదు. అది వ్యక్తిగతం. అది చూసేవాళ్ళు అభిమానిస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, తప్పులేదు. కానీ ఒక అమ్మవారిని అలా ఉద్దేశించి కలువ పువ్వు, అలాగే పక్కన నెమళ్ళు, ఇలాంటివన్నీ పెట్టి అలా తీయటం, నెక్స్ట్ కలుషం అవి కూడా దాంట్లో కనిపిస్తాయి. మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే చాలా ఉండేదానికి మన సాంప్రదాయానికి సంబంధించి, హిందూయిజానికి సంబంధించి. సో ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అంత ధైర్యం చేస్తున్నారు, ఎందుకు అంత సాహసం చేస్తున్నారు? సో ఆ రకంగా ఏక్తా కపూర్ తను చేసుకునేది అంతవరకు ఆవిడ వ్యవహారం పర్వాలేదు. నెక్స్ట్ ఈవిడ ఏం చేసింది, అంతకు మించి ఇంకేమన్నా ఉండాలనుకుంటే ఈవిడ్ని నాలాగా బోల్డ్ కంటెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనంటే కొంచెం ఏదోలాగా నా కంటెంట్ని జనాలకు వదలగలను, కొంతమంది వదులుకోలేరు, కొంతమంది విడుదల చేసుకోలేరు, అలాగే పెట్టుకుంటారు. వీళ్ళందరికీ నేను ఒక ప్లాట్ఫామ్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆల్ట్ బాలాజీది సేమ్ మన అమెజాన్ ప్రైమ్ లాగానే, నెట్ఫ్లిక్స్ లాగానే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది తను స్టార్ట్ చేసుకుంది. ఆల్ట్ బాలాజీ, ఏఎల్టీ బాలాజీ అనే పేరు పెట్టి. మరి ఆ ఆల్ట్ బాలాజీలో ఇప్పటి వరకు ఆవిడ కనీసం ఒక కొన్ని వందల వెబ్ సిరీస్లు ఉన్నాయి, సీరియస్లీ. అవన్నిట్లో కూడా అన్నీ బూత్ కంటెంటే, బి గ్రేడ్ కంటెంటే. దేంట్లోనూ కూడా ఇది ఉండదు, అన్నీ అశ్లీలత ఉండేవే ఉంటాయి. సరే, అవి ఇష్టపడే వాళ్ళ కోసం వాళ్ళు చేశారు అనుకుందాం, తప్పులేదు. దాని యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారో, లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారో, అలా బూతుకు స్టోరీలు ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకు టార్గెటెడ్ క్లయింట్స్ వీళ్ళు వేసుకున్నారు. అలాగే ఉల్లు అని ఇంకొక యాప్ వచ్చింది, అది దీనికి మించి, ఆల్ట్ బాలాజీకి మించి అనమాట. ఇంకా అందులో అయితే అసలు బట్టలే ఉండవు, అంతకు శృతి మించిన శృంగారాన్ని చూపించేస్తారు. అది కూడా వాళ్ళ ఇష్టం, వదిలేద్దాం. సో మీరు బోల్డ్ కంటెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, దాన్ని వివాదం చేయడం ఎందుకు, అంటే మనోభావాలు దెబ్బతినేలాగా చేయడం ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కాళికామాత దేవి పోస్టర్ రిలీజ్ చేసి సిగరెట్ తాగుతూ ఒక అమ్మాయి ఫోటో ఇచ్చింది. ఒళ్ళంతా కాళికామాత, సిగరెట్ తాగుతూ, అది చాలా పెద్ద వివాదం అయింది. హిందూ దేవతల్ని కించపరిచినట్లుగా అట్లా చేయడం అనేది చాలా తప్పు. ఈవెన్ నాట్ ఓన్లీ హిందూ దేవుళ్ళు, హిందూయిజాన్ని కాకుండా కొంచెం ఆధ్యాత్మికవేత్తలను కూడా కించపరిచినట్టుంటే కూడా వాళ్ళు తట్టుకోలేరు చాలామంది. అట్లా కొంతమంది ఉంటాయి, ఎవరి వ్యవహార శైలి వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు పఠాన్ ఇష్యూ తీసుకుంటే పాపం అది యూనిట్ వల్ల తప్పేం లేదు, అది విమర్శకుల తప్పులు అనుకోవచ్చు. కొన్ని ఏంటి, కాషాయం వేసుకొని బీచ్ దగ్గర నటించడం ఏంటని అన్నారు. నీకు అంతగానం కావాలంటే బీచ్ దగ్గర కాషాయం నిషేధించబడినది అని బోర్డు పెట్టుకో, ఆవిడ వేసుకొని రాదు కదా. ఆవిడ కాస్ట్యూమ్ వేసుకుంది, వాళ్ళు ఇంకోలా వక్రీకరించి చూశారు, అది వేరు. అంటే ఇక్కడ చూసే కళ్ళ లోపం, కానీ ఇక్కడ తీసిన మనుషుల లోపం, చూసే కళ్ళ లోపమేం లేదు. ఇప్పుడు వీళ్ళు అంటారు, మీ కళ్ళ అలా ఎందుకు ఆలోచించాలి, ఏ కలువ పూల అమ్మాయి ఉండకూడదా అంటావు. కానీ బ్యాక్గ్రౌండ్ కూడా క్లియర్గా తెలుస్తుంది మనకి, ఆ డిజైన్ కావచ్చు, కానీ ఆ కలర్, ఆ కాంబినేషన్, ఆ కలువ పువ్వుతో పక్కన పెడితే పక్కన నెమళ్ళు కానివ్వండి, ఏదైనా 2 ఏనుగులున్నా ఇంకేమున్నా, లక్ష్మీదేవి బొమ్మ యాజ్ ఇట్ ఈజ్ అలా ఇప్పటి నుంచి కాదండి, రవివర్మ గీసినప్పటి నుంచి కొన్ని ఏళ్ల నుంచి అలాగే పడింది.
మీరు ఇంట్లో కనుక అంటే గూగుల్లో లక్ష్మీదేవి అని కొడితే వచ్చే 100 పిక్స్లో 90% అలాగే ఉంటాయి. సో అండ్ పైగా కింద కొన్నిట్లో ఆ లక్ష్మీదేవి ఫ్రేమ్ లేకుండా ఇంకొంచెం కింద ఏంటంటే ఆవిడేదో ఘనకార్యం చేసినట్లుగా ఏదో పల్లకిలో పెళ్లి కూతురిని మోసుకొచ్చినట్టుగా ఇద్దరు స్వాగతం పలికి ఒక కలశం పెట్టడం మళ్ళీ. ఇట్లాంటివన్నీ చూసేసరికి ఏంటంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. వీళ్ళు కావాలనే పెట్టారు, ఎందుకంటే ఆ ఫ్రేమ్ తెలుస్తుంది. క్రియేటివిటీ ఈ రోజు రేపట్లో క్రియేటివిటీలో వచ్చే వాళ్ళు చాలా మంది టైటిల్స్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు. పబ్లిసిటీ కోసం అది చేస్తారని వీళ్ళు ఖచ్చితంగా ప్రతి గండిబాత్ సిరీస్ ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్లో అమ్మాయి ఉంటుంది, ఆ ఫ్రేమ్ని వీళ్ళు ఒక రకంగా డిజైన్ చేస్తున్నారు. సరే, ఇంతకుముందు కొన్ని ఏంటంటే కొంతమంది ప్రముఖుల పెయింటింగ్స్ లాగా ఉన్నాయి, రవివర్మ గీసిన పెయింటింగ్ లాగా కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి పెయింటింగ్లలో అదే రవివర్మ దేవుళ్ళ బొమ్మలు కూడా గీసినప్పుడు మీరు దాన్ని ఎలా స్ఫూర్తిగా తీసుకుంటారు? వీళ్ళ వాదన ఎలా ఉంటుందంటే, మేము అన్ని రవివర్మ పెయింటింగ్లు కలెక్ట్ చేసామండి, దీంట్లో ఇది 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 నచ్చింది, ఇలా పెట్టుకున్నాం, దాంట్లో దేవుళ్ళవి కూడా ఉన్నాయి, అన్నీ కలపకూడదు. ఎందుకంటే జనాలకి కొంచెం పైగా లక్ష్మీదేవి. అండ్ ఇంకొకటి, మొన్న ఈ మధ్య కాలంలో కన్నడ హీరో దర్శన్ అని ఒకడు, ఆయన ప్రొడ్యూసరు, హీరో, డిస్ట్రిబ్యూటరు, చాలా సినిమాలు చేశాడు, మంచి యాక్టర్ కూడా, సింగర్ కూడా, రైటర్ కూడా. అంటే అంత ఇన్నెందుకు చెప్పానంటే లోక జ్ఞానం తెలిసిన వ్యక్తే. వాడు ఏం వాగాడంటే, లక్ష్మీదేవి ఇంటికి వస్తే సరాసరి చేయి బట్టి తీసుకెళ్ళి బెడ్రూమ్లో కూర్చోబెట్టి బట్టలు ఇప్పేసేలే అన్నాడు. అలాగా అది ఎంత వివాదమైందో తెలుసా? ఎందుకు అలా అన్నావు గాడిద అని అడిగితే, అంటే బట్టలు ఇప్పేసి లక్ష్మీదేవి మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదు కదా, అందుకే అలా అన్నాను అన్నాడు. అంటే అనే మాటకి కొంచెం అసలు ఆలోచన విధానం లేదా? తర్వాత వాడు రోడ్డు మీద వెళ్తే అందరు రాళ్ళేసి కొట్టారు. అనడం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు? ఇంతే కదా. కొంతమంది ఉంటారు ఇట్లా వివాదాలు చేయడానికే వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళని ఎవరేం చేయలేరు. అంటే వేరే కంట్రీ వాళ్ళు చేశారు అంటే, ఇప్పుడు మనం అవతార్ మూవీ చూసుకుంటే అది కూడా మన రాముణ్ణి రామాయణాన్ని ఉద్దేశించి చేశారు, ఆ బ్లూ కలర్ వేశారంటే అది వేరే కంట్రీ వాళ్ళు కనుక వాళ్ళకి తెలియక చేశారని మనం అనుకోవచ్చు, ఎక్స్క్యూజ్ చేయొచ్చు. బట్ మన భారతదేశంలో ఇలాంటివి చేయటం చాలా తప్పు. ఇంకా అవతార్ విషయానికి వస్తే, ఆ డైరెక్టర్ చాలా గొప్పగా చెప్పాడు, మేము రామాయణ ఇతిహాసాన్ని స్ఫూర్తిగా, మీ భాగవత కథల్ని స్ఫూర్తిగా తీసుకొనే మేము అవతార్ అల్లుకున్నామండి. అందులోనూ కూడా మీరు ఇట్లా చూస్తే ఇట్లా జపమాల టైపు, అండ్ ఆ చెట్టుకున్న దేవుడు, దైవత్వం, పూజలు, ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఉంటాయి. అందుకే అందరికి బాగా నచ్చింది. ఎక్కడో ఉండే హాలీవుడ్ వాళ్ళే మన సాంప్రదాయాలు ఫాలో అవుతుంటే మనకేం వచ్చింది రోగం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అవతార్ ఒకటే తీసుకున్నాం, ఇంకా చాలా సినిమాలు, ఒకటని కాదు, రెండని కాదు, కొన్ని సందర్భాలు కూడా ఎవరు కూడా హిందుత్వాన్ని కానీ, నాట్ ఓన్లీ హిందూయిజం, ఇంకోటి చెప్పాలంటే ఈశ్వరప్ప అని కర్ణాటకలో ఒక మినిస్టరు, ఆ గాడిదేం బాగాడో తెలుసా? వాడు ఒక దగ్గర ఇట్లా పెట్టి సభని నిర్వహిద్దాం అనుకున్నాడు. పక్కన నుంచి నమాజ్ వాయిస్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళా ఈ గోల నాకు ఉండట్లేదు, మీరు మైకులు పెట్టి అరిస్తే తప్ప అల్లా మీ ప్రార్థనలు విండా అన్నాడు. వాడు అలా వాగాడు. మరి అదేంటో దరిద్రం ఏంటంటే వాడి గవర్నమెంట్ గెలిచింది మళ్ళీ. కర్మ కాకపోతే ఇలా ఉంటాయి చూడండి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ గండిబాత్ కూడా చాలా వివాదమే. ఈ నాట్ ఓన్లీ గండిబాత్, ఎవరు ఎన్ని తీయాలనుకున్నా సరే మీరు పబ్లిసిటీ కోసము, అంటే ఊరికే రచ్చ చేయడం కోసం వేరే వాళ్ళ దేవుళ్ళ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలాగా తీసి వాళ్ళ చేత కొట్టించుకొని తిట్టించుకొని అంత చేయాల్సిన అవసరం లేదు. ఏదో తీయాలనుకున్నారు, నువ్వు ఎట్లా అశ్లీలత కంటెంటే తీస్తున్నావు, నువ్వు వద్దన్నా చూస్తారు ఇట్లాంటి దరిద్రాలు, దానికి నువ్వు మళ్ళీ దాన్ని వివాదం చేయడం ఎందుకు? అవసరం లేదు కదా. అది నా ఫీలింగ్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.